అస్థిర బంధాలు అధికంగా కనిపించే సినీ రంగంలో దాసరి నారాయణరావు పద్మ జంటది అరుదైన ప్రస్థానం. సినిమాలతో సమానంగా భార్య పద్మను ప్రేమించిన దాసరి ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచి తన పద్మ చెంతకే వెళ్లిపోయారు. నారాయణరావు పద్మలది ప్రేమ వివాహం. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ ఎప్పుడు ఎలా కలిశారంటే, దాసరి నారాయణరావుకు చెన్నై కంటే హైదరాబాద్ అంటేనే ఇష్టం. సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలుతున్న తొలి రోజుల్లోనే ఆయన భాగ్యనగరికి వచ్చేశారు. ఇక్కడికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న చార్మినార్ సిగరెట్ కంపెనీలో మొదట చిన్న ఉద్యోగం చేశారు. ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లోనూ పనిచేశారు. సమాంతరంగా నాటక రంగం పైన దృష్టి సారించారు. రవీంద్ర భారతి, గాంధీ భవన్, త్యాగరాయ గానసభల్లో వందలాది నాటకాలు ప్రదర్శించారు. ఓసారి సొంత ఊరు పాలకొల్లుకు బయలుదేరిన ఆయన తన చెల్లెలకి గాజులు కొందామని పాతబస్తీలోని సుల్తాన్ బజార్ వెళ్లారు. షాపువాడు ఏ సైజు కావాలి అని ప్రశ్నించడంతో దాసరి ఏం చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు పక్కనే నిల్చుని గాజులు కొంటున్న ఓ అమ్మాయి చెయ్యిని చూపించి ఈ సైజువి కావాలి అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, పద్మ. నాటకాల పట్ల ఆసక్తి కలిగిన ఆమె నారాయణరావును చూడగానే, మీరు నాటకాలు వేస్తారు కదా, గాంధీభవన్ లో మీ ప్లే చూసా అని అన్నారట. అలా మొదలైన వారి పరిచయం ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకునేదాకా అటుపై గాఢమైన ప్రేమగా మారింది. కొద్ది రోజులకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పద్మ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆమె తల్లిదండ్రులు సరేనన్నారు, కానీ నారాయణరావు కుటుంబం మాత్రం పెళ్లికి అభ్యంతరం తెలిపింది. అయినా సరే ఇద్దరు ఒకటయ్యారు. కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్, కూతురు హేమాలయ కుమారి అయినా ఇండస్ట్రీలో కొన్ని వందల మందికి దాసరి పద్మలు అమ్మనాన్నలయ్యారు. దాసరి పార్థివ దేహాన్ని సందర్శించిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ అమ్మానాన్నలతో తమ అనుబంధాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. Do subscribe to News Remix for more updates. మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ రీమిక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.